ఓం భీం బుష్ స్వాహ. ఏం చేస్తున్నావు? ఓ, నాకు అర్థమైంది. ఈ రోజు నువ్వు 4వ వేదం అథర్వణ వేదం గురించే కదా చెప్తున్నావు. కానీ అథర్వణ వేదంలో మంత్రతంత్రాలే కాదు, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. ముందది విను. అథర్వణ వేదం చతుర్వేదాలలో 4వది. అథర్వణ ఋషి పేరు మీదుగా వచ్చింది. దీనిని అథర్వణులు, అంగీరసులు అనే 2 ఋషుల సమూహాలు దీనిని సంకలనం చేశారు. అందుకే దీని ప్రాచీన నామం వచ్చేసి అంధర్వ సాంఘీకార వేదం అని అంటారు. చాలా మంది అథర్వణ వేదాన్ని గుప్త విజ్ఞానంగా భావిస్తూ ఉంటారు. ఇందులో 20 ఖండాలు, 730 సూక్తులు, 6000 చరణాలతో కూడిన శ్లోకాలు ఉన్నాయి. అథర్వణ వేదం ఎక్కువగా లౌకిక జీవితానికి సంబంధించిన విషయాలను వివరిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే వైద్యం, రోగాలను నయం చేసే మంత్రాలు, చికిత్సల గురించి ఇందులో విస్తృతంగా ఉంటాయి. గృహ నిర్మాణం మరియు వ్యవసాయం వంటి వాటికి సంబంధించిన మంత్రాలు, పద్ధతులు ఇందులో ఉన్నాయి. మానవ సంబంధాలు, భార్యాభర్తల మధ్య సామరస్యం, కుటుంబ శాంతి కోసం సంబంధించిన కొన్ని మంత్రాలు ఉంటాయి. రాజు తన రాజ్యపాలన ఎలా చేయాలి, రాజ్యాన్ని ఎలా పాలించాలి, శత్రువుల నుంచి ఎలా రక్షించుకోవాలి అని తెలిపే మంత్రాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ప్రపంచానికి శాంతి, సుఖం, సంపదలు కలిగేలా చేసే మంత్రాలు కూడా ఇందులోనే ఉన్నాయి. మనం మన నిత్య జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేసే యోగా, మెడిటేషన్ వంటివి అథర్వణ వేదం నుంచి వచ్చినవే. మనం మన నిత్య జీవితంలో ఆటంకాలు ఎదురైనప్పుడు ఆటంకాలను పోగొట్టుకోవడానికి మన ఇష్టదైవాన్నో కులదైవానికి సంబంధించిన మంత్రాలను జపంలాగా చేస్తూ ఉంటాం. అలాంటి మంత్రాలన్నీ మనకు అథర్వణ వేదమే చెప్పింది. అథర్వణ వేదం ద్వారా మనకు మన జీవితం పవిత్రమైందని, ఆరోగ్యమే మహాభాగ్యమని, శాంతియే బలమని బోధిస్తుంది. దాని తత్వమైన జ్ఞానం ఇప్పటికీ ఆధునిక యుగంలో సంపూర్ణమైన, సమతుల్యమైన మరియు ఆర్థికవంతమైన జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. Please like, follow the page.